గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు పేపర్లో చాలా మటుకు ప్రపంచ వార్తలలో ఇరాన్ గురించి వేయడం జరిగింది. సో ఇరాన్లో పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది. ఇరాన్లో రగులుతున్న హింస అని చెప్పి చాలా పేపర్లు వేయడం జరిగింది. అసలు ఇరాన్కు ఇలాంటి పరిస్థితి ఎందుకు రావడం జరిగింది? సో అమెరికా శత్రుత్వంతో ఉన్న దేశాల పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది. సో ఇరాన్ లో చాలా మటుకు క్రూడ్ ఆయిల్ ఎక్కువగా కలిగి ఉన్న దేశంగా చెప్తుంటారు. అయినా సరే ప్రపంచంలో ఏ దేశం ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పి అమెరికా ఆంక్షలు విధించడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ గా డబ్బులు లేక దినదినాన పరిస్థితి దారుణంగా తయారు కావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్క ఇరాన్ అంటే $1 14 లక్షల ఇరానియన్లుగా దిగజారిపోవడం జరిగింది. అంటే $1 14 లక్షలు. వాళ్ళ 1 లీటర్ ఆయిల్ వచ్చేసి 18 లక్షలు. ఒక గుడ్ల ట్రే వచ్చేసి 35 లక్షలు. సో ఈ విధంగా విపరీతంగా దారుణాతి దారుణంగా కరెన్సీ రేట్ పడిపోవడం జరిగింది. ఈ కరెన్సీ రేట్ పడిపోవడం వల్ల ఎక్కువ అమౌంట్ తీయాల్సి వస్తుంది. సో ఎక్కువగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చిన అది నానాటికి దిగజారిపోయి ప్రపంచ మార్కెట్లో ఇరాన్ కరెన్సీకి వాల్యూ లేకుండా పోతుంది. సో దానివల్ల ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగిపోయి వస్తువులు ప్రతి ఒక్కటి విపరీతంగా రేట్లు పెరగడం జరుగుతుంది. సో దానివల్ల ఉద్యోగాలు ఉండవు, రిసెషన్. సో దీనివల్ల యువత అనిశ్చితి, దానివల్లనే హింస చెలరేగుతుంది. సో అబౌండెంట్ గా అంటే ఆ దేశంలో విపరీతమైన ఆయిల్ ఉన్నా కానీ ఎవ్వరు కొనలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికాతో భయం. సో ముఖ్యంగా అమెరికా ఇరాన్ తో ఆంక్షలు విధించడం జరిగింది. ఇరాన్ నుంచి ఎవరు కూడా ఆయిల్ కొనొద్దని చెప్పి ఆంక్షలు విధించడం జరిగిందనమాట. సో దానివల్ల ఏ కంట్రీ కూడా ఆ దేశం నుంచి ఆయిల్ కొనకపోవడం. సో ఆయిల్ ఉన్నా కానీ అమ్ముకోని పరిస్థితులు ప్రజెంట్ గా మనం ఇరాన్ లో చూస్తున్నాం అనమాట. సో దానివల్ల విపరీతంగా ద్రవ్యోల్బణం, సో రిసెషన్. సో ప్రెసెంట్ గా పరిస్థితి ఇరాన్ లో చెలరేగుతున్న హింస. అక్కడ దాదాపుగా 73 మంది ఈ యువత అంటే ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళు చనిపోయినట్టు పేపర్లలో కథనం రావడం జరిగింది. సో దీనిపై ఇరాన్ గవర్నమెంట్ అనేది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఎవరైతే ఈ నిరసనలో పాల్గొంటున్నారో వాళ్ళని కఠినంగా అణచివేయాలని చెప్పి వాళ్ళ పోలీసులకు ఆదేశించడం జరిగింది అనమాట. సో ఇది ఒక వార్త. ఇంకొకటి ఏంటంటే ఇరాన్ పెద్ద లీడర్లు అంటే ఇరాన్ సుప్రీం లీడర్ వచ్చేసి హయాతుల్లా ఖమేని. సో ఇతను దేశం వదిలి పారిపోతున్నట్టు అంటే వేరే దేశానికి రష్యాకు వెళ్తున్నట్టు కథనాలు రావడం జరిగింది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఇరాన్ లోని చాలా పెద్ద పెద్ద లీడర్లు అందరూ దేశం వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు రావడం అయితే జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో కొన్ని దేశాలలో ఆ దేశాధ్యక్షులు పారిపోయే స్థితికి రావడం చాలా విచారకరం. ఎందుకంటే అక్కడ పాలన అనేది అంత ప్రజలను ఒప్పించేటందుకు కాకుండా ప్రజలను పీడించుకునేలాగా ఉండడం వల్ల ఈ రెవల్యూషనర్ అంటే నిరసనకారులు విపరీతంగా ప్రభుత్వంపై దాడులు చేసి ఏకంగా అధ్యక్షులను కూడా పారిపోయే స్థితికి తీసుకురావడం ఈ మధ్య కాలంలో చాలా దేశాలలో చూస్తున్నాం అన్నమాట. సో అలాంటి కోవకే ఈ ఇరాన్ కూడా వచ్చిందని చెప్పి చెప్తుంటారు. సో అసలు ఇరాన్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? సో ఇరాన్ ఎలాంటి దేశం అని చేసి మనం ఒకసారి చూసినట్టయితే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అనేది ఒక ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ అనమాట. 1970కు ముందు ఈ దేశాన్ని పాలవియన్ అనే రాజులు పరిపాలించేది అనమాట. సో వాళ్ళకు ఇరాన్ ను ఒక మోడర్న్ కంట్రీ లాగా తీసుకురావడం, ఒక మోడర్న్ కంట్రీ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆశయము ఉండేదన్నమాట. అప్పట్లో 1970 ఆ దశకంలో అమెరికాతో సంబంధాలు కూడా చాలా
మంచిగా ఉండేది అనమాట. ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ అంటే ఇస్లామిక్ ఉద్యమం 1971-72 సంవత్సరంలో రావడం జరిగిందో, ఆ పాలవియన్ రాజులు పడిపోయి ఇస్లామిక్ రాజులు అంటే ఇస్లామిక్ కల్చర్ అక్కడ ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఇస్లామిక్ కల్చర్ మెల్లమెల్లగా తగ్గి వెస్ట్రన్ కల్చర్ కు ప్రజలు అలవాటు పడుతున్నారు అని చెప్పి అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ ఉద్యమం రావడం జరిగింది అనమాట. ఈ ఉద్యమం రావడంతోనే అక్కడ హయాతుల్లా ఖమేని అని చెప్పి ఒక పూజారి, ఇస్లామిక్ పూజారి అక్కడ పాలన చేయడం జరిగింది అనమాట. సో ఇరాన్ మేజర్ గా షరియా చట్టం ప్రకారం ఆ దేశ పరిపాలన ఉంటుంది. పూర్తిగా ముస్లిం కంట్రీ. అక్కడ షియా ముస్లిమ్స్ ఉంటారు అనమాట. షియా ముస్లిమ్స్ తెగ ఉన్న ఈ జాతులు, ట్రైబల్ కు చెందిన జాతులు ఎక్కువగా ఉంటారు అనమాట. సో ఇలా ఇరాన్ అనేది ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా హయాతుల్లా ఖమేని పాలన చేపట్టడం, ఆ తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా ఆయిల్ రిజర్వాయర్స్, సో ఇలాంటి అమెరికా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, సో తర్వాత ఇజ్రాయెల్ ఆపోజిట్ గా ఏదైతే హమాస్ ఉందో దాన్ని వాళ్లకు ఇరాన్ మద్దతు ఇవ్వడం, సో ఇరాక్, సిరియా ఇట్లాంటి దేశాలలో ప్రతి దగ్గర ఇరాన్ వేలు పెట్టడం, సో ఇలా ప్రతిదీ అమెరికాకు వ్యతిరేక చర్యలు తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా అమెరికా ఆంక్షలు విధించడం జరిగింది. సో దానివల్ల ప్రపంచంలో విపరీతంగా ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి నెలకొనడం చాలా విచిత్రంగా మనం చూస్తుంటాం అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెనిజులాలో కూడా సేమ్ అదే పరిస్థితి. సో వెనిజులాలో కూడా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్న దేశంగా చూస్తాం. కానీ ఆ దేశంలో కూడా ఎవరు కొనకుండా అమెరికా ఆంక్షలు విధించడం, సో దానివల్లనే అక్కడ పరిస్థితి ఈ అమెరికా ఇన్వాల్వ్ అయి ఎంత దారుణానికి ఒడిగొట్టిందో మనం ఈ మధ్య కాలంలో చూడడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఇరాన్ లో కూడా దాపరించడం చాలా విచారకరం. సో మరి ఈ పరిస్థితి నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుంది? ఎందుకంటే ఇలా ద్రవ్యోల్బణం పెరిగి విపరీతమైన రేట్లు పెరగడం వల్ల ప్రజలు భరించే స్థితిలో ఉండరు అనమాట. సో ఇట్లాంటి స్థితిలోనే ఆవేశం నెట్టుకొచ్చి ఏకంగా అధ్యక్ష భవనం పైకి దూసుకెళ్లి ఆ అధ్యక్షులను చంపడం, లేకపోతే వాళ్ళు పారిపోయేటట్టు చేస్తారనమాట. సో ఇట్లాంటి పరిస్థితులు మరి శృతి మించకుండా మరి ఇరాన్ ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టి మరి ప్రజలకు ఏదైనా ఆల్టర్నేటివ్ గా చూపిస్తుందా, లేకపోతే మరి ఇలాగానే అనిశ్చితిగా కొనసాగుతుందా అనేది త్వరలో చూడాలి. థ్యాంక్ యూ.